వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తూ ఏదైతే కదిరి నియోజకవర్గంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజున గాండ్లపేట మండలం కర్ణంవారిపల్లి గ్రామంలో ఇల్లు తిరగడం జరిగింది. మేము మొదలుపెట్టినప్పటికీ తల్లికి వందనం అమలు కాలేదు. మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు గ్రామాల్లో తల్లులు చూస్తామంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం ధన్యమైందని చెప్పేసి మాకు అర్థమవుతాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం, జీవితాల్లో నిజమైనటువంటి మార్పు తెచ్చేటువంటి నిర్ణయం. ఎందుకంటే స్కూల్లో పోయేసి పిల్లల దగ్గరికి పోతే నారా లోకేష్ గారి ఆలోచన మేరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్గా మారినటువంటి పరిస్థితి, దాన్ని ప్రారంభించినటువంటి అదృష్టం కూడా మాకే దక్కింది. అక్కడ నుంచి పోయి పిల్లలతో ఇంటరాక్ట్ అయితే అసలు మనం మామూలుగా ఏదైనా బ్రీఫ్ చేసి పిల్లలు చెప్పడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలే వాలంటీర్గా వాళ్ళంతా వాళ్ళు మాకు డబ్బులు పడినాయి, మాకు పుస్తకాల బరువు తగ్గింది, మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారికి అని చెప్పి తెలియజెప్పడం. దాంతోపాటు భోజనం గురించి ఏదైతే గత ప్రభుత్వంలో అమలైనటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఈ రోజున అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, సన్న బియ్యంతో చిక్కి కోడిగుడ్డు అందించడం పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఆ చిన్నారుల ఎప్పుడు కూడా పిల్లలు అబద్ధం చెప్పలేదు, మోసం చేయరు, ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ చిన్నారులు చెప్పినటువంటి వాక్కులైనా జగన్మోహన్ రెడ్డి చెవులు తాకుతాయని చెప్పేసి ఆశిస్తాము. అప్పుడైనా కూడా ఆయనలో మార్పు వస్తుందేమో. ఈ రకమైనటువంటి రాక్షసమైనటువంటి ఆలోచనతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి పోయేసి గంగమ్మ గుడికి, గంగమ్మ తల్లికి జాతరలో తలలు అరిగినట్టు రప్పారప్ప తలలు అరుగుతామనేటువంటి సంస్కృతిని మళ్ళీ రావాలనే ఆలోచనకి ఫుల్ స్టాప్ పెడతాడని చెప్పి ఆశిస్తాం. ప్రజలు అది హర్షించకనే 11 సీట్లకు పరిమితం చేసినారు. మళ్ళీ అదే ధోరణి, అదే బాణిని కొనసాగిస్తున్నాడు. దీని వెనక అసలు రహస్యం ఏమంటే తల్లికి వందనం తర్వాత ప్యానిక్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం ఆవరించింది. ఎందుకంటే గ్రామాల్లో చూస్తాను, ఇన్నిళ్ళు పోయినప్పుడు కూడా తల్లుల సంతోషాన్ని చూస్తాను. వాళ్ళందరి సంతృప్తి 100కు 100% ఉంది, సంతృప్తి స్థాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మా ట్రంప్ కార్డు అమ్మ ఒడి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం పేరు మీద విడుదలైనటువంటి నిధులు చూసి ప్రజలంతా ఏకపక్షంగా వాళ్ళ ఓటర్లు కూడా ఏదైతే ఆయనకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఓటర్లు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్లాగా చూడటం గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి గొడవలు సృష్టించి వాళ్ళ కార్యకర్తలు ఆయనతో పాటే ఉండే రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాడు తప్పితే ఆయనకు ఒక అజెండా లేదు, పార్టీ మిగులుతుందనే నమ్మకం లేదు. అందుకనే ఒక డెస్పరేట్ అటెంప్ట్, చివరి ప్రయత్నం మొదలుపెట్టినాడు. సందర్శన పోతానని ప్రజల్లోకి పోతా అంటాడు, జనాలను ఆయనే దొరుకుంటాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడు, కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేయిస్తాడు ఆయన సైకో ఫ్యాన్స్తో. తద్వారా గొడవలు జరిగిన తర్వాత ఆ వర్గం తనతోనే ఉంటుందని ఒక టిపికల్ రాయలసీమ ఫ్యాక్షన్ యాటిట్యూడ్తోనే ఈయన ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ నిజమైనటువంటి నాయకుడి వరకు కూడా ఇటువంటి ఆలోచన ఉన్నదని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామాల్లో కూడా సమస్యల గురించి చెప్పినప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసేటారు, మీరు గ్రామాల్లోకి పోండి, మిమ్మల్ని నిలదీస్తారు, మాకు హారతలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు సంతోషంగా వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. తల్లులు పిల్లల సంతోషం అయితే ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా రా మాతో పాటు, లేదు మీ నాయకులను పంపు, మాతో పాటు తిప్పుతాము. ఏ స్థాయిలో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయో కల్లారా చూడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా ట్రంప్ కార్డ్ అయినటువంటి తల్లికి వందనం అమలైనటువంటి తీరుతెన్నులు కూడా ప్రజల్ని సంభ్రమాచర్యాల్లో ముంచెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధ్యాపకులు చెప్పినప్పుడు తెలియజెప్పినారు, జూన్ 12వ తారీఖున జీవో వస్తే మేము ఏదో జూలైలో వస్తాయి డబ్బులు అనుకుంటే జూన్ 12కే డబ్బులు పడిపోతాం. నేను ఎవరైనా రానటువంటి వాళ్ళకి మళ్ళీ వెసులుబాటు కల్పిస్తూ జూలై 5వ తారీఖు వరకు సమయం ఇవ్వడం అనేది. అంతేకాకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజునే పుస్తకాల కిట్ కూడా వాళ్ళకి అప్పచెప్పడం, మోత లేకుండా బరువు లేకుండా ఒక 2 పుస్తకాల్లోనే అన్ని కూడా అకాడమిక్ ఇయర్ అంతా క్లోజ్ అయ్యే రకంగా తీర్చిదిద్దడం.
ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి రూపంలో ఉంటే ఈ విద్యాశాఖలో ఎంత అద్భుతాలు జరుగుతాయో, పిల్లల జీవితాల్లో ఎంత మార్పులు వస్తాయో, పిల్లల అభిష్టానికి అనుగుణంగా మార్పులు ఏ రకంగా ఉంటాయో, విద్యలో ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి వారికి ఏ రకంగా తోడ్పాటు అందిస్తారో ఆయన తీసుకున్నటువంటి చర్యలే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా తెలియజెప్తూ, అదే వ్యత్యాసం 10వ తరగతి ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డికి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి నారా లోకేష్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.